నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, చాలా వరకు చూస్తూ ఉంటాం. సో బ్రూమ్ స్టిక్, చీపరి, అవును. అసలు ఇంట్లో ఎక్కడ పెట్టాలి, ఆ స్థానం ఏంటి, అండ్ ఏ రోజు కొనాలి, ఏ రోజు కొనకూడదు? సో లక్ష్మీదేవితో కూడా పోల్స్తూ ఉంటారు. అవునండి. దాని ఇంపార్టెన్స్ ఏంటి? అసలు చీపరికి మనం వాల్యూ ఇవ్వాలా, ఇవ్వకపోయినా పర్వాలేదా? ఇక్కడ చాలా మంది కూడా ఇటువంటి చిన్న చిన్న విషయాలకే ఏం చేద్దామా అని చూస్తుంటారు. వారికి అందజేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నామండి. మనకి చీపురు అనగానే జ్యేష్ఠాదేవి అని ఉంటుంటాం. అంటే జ్యేష్ఠాదేవి వాళ్ళ యొక్క సిస్టర్ చెల్లిగారే మనకి లక్ష్మీదేవి కనుక గడపకి మనము గృహప్రవేశాల్లో కానివ్వండి, అదేవిధంగా వివాహంలో కానివ్వండి, గడపకి పసుపు రాస్తూ ఉంటారు. ఎందుకంటే గడప బయట మనము జ్యేష్ఠాదేవి కూర్చుంటూ ఉంటుంది. ఇంటి లోపల లక్ష్మి రావాలంటే లక్ష్మీ స్వరూపంగా పసుపు రాసుకుంటూ ఉంటాం. మరి ఇంటి బయట జ్యేష్ఠాదేవి స్వరూపంగా ఈ యొక్క చీపురు అని మనంత చెత్త అంటే చీపురు అంటే జ్యేష్ఠాదేవి కాదండి. అది ఒక దగ్గరంతా కూడా మనం అంతా కూడా ఎక్కడైతే ఇంట్లో ఒక దగ్గర బాలేకుండా ఉంటూ వస్తువులు ఉంటాయో వాటిని జ్యేష్ఠాదేవి అని పోలుస్తూ ఉంటారు. అందుకనే ఇల్లంతా కూడా ఎక్కడ ఎటువంటి వస్తువులు పెట్టుకోవాలో అటువంటి వస్తువులు ఆ ప్రదేశంలో ఉంటే జ్యేష్ఠాదేవి రాదు, లక్ష్మీదేవి వస్తుంది అనేది మనకి అందరూ కూడా చెబుతూ ఉంటారు. ఇక్కడ చీపురు కూడా మనము ఎప్పుడు కొనుక్కోవాలి అంటే, ఒకటి మనము ఆదివారం కొనుక్కోవచ్చు, 2 సోమవారం కూడా కొనుక్కోవచ్చు, అదేవిధంగా 3వది బుధవారం కూడా కొనుక్కోవచ్చు. ఎప్పుడు కొనుక్కోకూడదు అంటే ముఖ్య దినములు ఏమిటయ్యా అంటే అది మంగళవారము, శుక్రవారము, శనివారము ఈ రోజుల్లో కూడా చీపురు కొనుక్కోకూడదు. మరి కొనుక్కున్నటువంటి చీపురుని కూడా చాలామంది ఎక్కడ పెట్టుకోవాలి అని అడుగుతూ ఉంటారు. స్థానము మనకి ఈశాన్యంలో వచ్చేసి లక్ష్మీ స్థానం, ఉత్తరంలో వచ్చేసి కుబేర స్థానం. మరి ఎక్కడ ఈ యొక్క చీపురుని పెట్టాలి అంటే ఉత్తరానికి వాయవ్యానికి మధ్యలో పెట్టుకోవాలి. వాయవ్య దిక్కు అంటుంటారు, అంటే అటు పశ్చిమానికి ఉత్తరానికి మధ్యలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇంటికి 4 స్థానాలు ఉంటాయి: వంట, అదేవిధంగా పంట, పెంట, గుంట అని మనకి చిన్న శాస్త్రంలో చెప్తుంటారు. వంట అనగానే ఆగ్నేయం అండి, వంట చేసుకుంటుంటాం, అగ్నిస్థానం. వెనుక వచ్చేస్తే పంట అంటే అక్కడ మన యొక్క ఉండే స్థలం, అందుకనే బీరువాలు కూడా నైరుతి దిక్కులో ఉంటాయి. ఎందుకంటే పంట వచ్చే స్థానం కనుక బీరువాలు కానివ్వండి, డబ్బులు కానివ్వండి, ముఖ్య వస్తువులు కానివ్వండి, ఇంట్లో పెద్దవాళ్ళు కానివ్వండి అక్కడే పడుకుంటారు. అది పంట స్థానం అవుతుంది. ఇక్కడ పెంట స్థానం అంటే పెంట అంటే మన యొక్క పొలాలన్నీ కూడా, ఇంట్లో గోవులు, అదేవిధంగా పశువులు ఏదైతే మనం పెంచుకుంటున్నామో ఆ స్థానం అక్కడ చెప్పబడింది కనుక ఆ చీపురును కూడా అదే ప్రదేశంలో మనం పెట్టాలి. ఇంకా మిగతా గుంట, అక్కడంతా కూడా బావిలు వేస్తారు, అదేవిధంగా బోర్లు వేస్తుంటారు కనుక అక్కడ ఇంటికి వాటర్ అనేవి మనకి శుద్ధిగా ఉంటుంది కనుక లక్ష్మీ స్వరూపం, అదేవిధంగా ఈశాన్య స్థానం పరమేశ్వరుడు యొక్క స్థానం కనుక అక్కడ మనము చీపురు పెట్టకూడదు. చీపురుని మనము పశ్చిమం అంటే మన ఇంగ్లీష్లో చెప్పుకున్నట్లయితే వెస్ట్ ప్లేస్ అంటుంటారు. వెస్ట్ అదేవిధంగా నార్త్, ఈ రెండింటి మధ్యలో కారణంలో ఎవరైతే ఈ చీపురుని పెట్టుకుంటారో మరి కింద ప్లేస్ లేదు, ఏం చెయ్యాలి అంటే ఒక 2 కబోర్డ్స్ వచ్చేసాయి, చిన్న మొలలు కూడా వచ్చేసాయి, అక్కడ 2 కూడా పెట్టుకొని అక్కడ తగిలించుకుంటే సరిపోతుంది. ఆ ప్రదేశంలో పెట్టుకొని ఇల్లంతా కూడా ఊడ్చేసేసి ఆ విధానం అంతా కూడా వాయువులోకి తీసుకొని రావాలి. చాలామంది కూడా ఈశాన్యంలో పెట్టేస్తారు, ఉత్తరంలో తోసేస్తారు. ఎందుకంటే అక్కడే 2 తరుగుల మధ్యలో మనకు స్థలం ఉంటుంది కనుక ఎవరు కూడా చూడరు కాబట్టి ఆ ప్రదేశంలో తోసేసి అక్కడ పెట్టేస్తుంటారు. అక్కడ పెట్టడం వల్లనే ఇంటికి వచ్చేటువంటి ధనాకర్షణ కానివ్వండి, ఇంట్లో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ కూడా కానివ్వండి, ఇదంతా కూడా అక్కడే ఉంటుంది కనుక అక్కడ ఎటువంటి వస్తువులు కూడా మనం ఎక్కువగా పెట్టకూడదు. అక్కడంతా కూడా బరువు కూడా ఉండకూడదు కనుక మిగతా సామాన్లు కూడా అక్కడ తీసేసుకోవాలి. చీపురు కూడా అక్కడ పెట్టుకోకూడదు. ఎందుకంటే లక్ష్మీ స్థానం కూడా అక్కడే గడపలో ఉంటుంది కనుక మన వెస్ట్ అదేవిధంగా నార్త్ మధ్యలో ఎవరైతే చీపురు పెట్టుకుంటారో అటు వారికి సకల శుభాలన్నీ కూడా జరుగుతాయి.